Welcome to Magical World. Subscribe our channel, like and share. Give comment in comment section, friends. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి డాటాబేస్. డాటాబేస్ అంటే జనరల్గా ఇట్ ఈస్ ఎ లార్జ్ కలెక్షన్ ఆఫ్ స్టోరేజింగ్ ఇన్ఫర్మేషన్. ఇది డాటాబేస్ అనేది ఎలా ఉంటుందంటే ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక కంపెనీ కానీ, ఒక స్కూల్ కానీ, ఒక మేనేజ్మెంట్ ఏదైనా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, వాటికి సంబంధించిన వివరాలని, వాటి యొక్క డాటాని ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సిస్టమ్స్లో ఏదైతే డాటాని వాళ్ళ డాటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ప్రొవైడ్ చేసుకొని ఒక అప్లికేషన్ రూపం ద్వారా ఆ డాటాని వారు యాక్సెస్ అవుతూ దానికి అడ్మిన్గా వహిస్తూ ఉంటారో దాన్ని డాటాబేస్ అంటారు. డాటాబేస్ అంటే ఇది చాలా లార్జ్ కలెక్షన్ తోటి ఇంకా ఎన్నో ఆపరేషన్స్ ఇందులో ఉంటాయి. వీటికి ఒక మోడల్, ఇంకా రోస్, సిరీస్ ఆఫ్ టేబుల్స్, ఇంకా డాటా క్వరీస్ వీటికి అటాచ్ అయి ఉంటాయి. ఇందులో ఫస్ట్గా క్రియేషన్, ఇన్సర్ట్, ఇంకా మాడిఫై, డిలీట్, అప్డేట్ ఇలా చాలా వరకు ఈ డాటాబేస్లో డాటానే ఉంటుంది. ఈ డాటాబేస్ అనేది ఎందులో చేస్తారంటే ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనే క్వరీ డాటాలో ఈ స్టోరేజ్ అనేది అంతా జరుగుతుంది. అందులో క్రియేట్ చేస్తారు, ఇన్సర్ట్ చేస్తారు, అప్డేట్ కానీ, మాడిఫై కానీ, డిలీట్ కానీ ఇక్కడ జరుగుతుంది. వాళ్ళ డాటాని ఇందులో కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఇలా దానిని 1970స్లోనే ఒరాకిల్ డాటాబేస్ అంటే ఒరాకిల్తో ఫస్ట్ డెవలప్ చేసిన ఐబిఎం 1970లో ఈ ఎస్క్యూఎల్ని వాడడం జరిగింది. ఐబిఎమే కాదు, ఇంకా మిగతా మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీలు కూడా ఈ డాటాబేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే వాడడం జరిగింది. ఇంకా ఈ డాటాబేస్ యొక్క ఎవల్యూషన్ అనేది 1960 నుంచి ఉంది. ఇందులో డాటాబేస్లో మనకు తెలియాల్సింది ఏంటిదంటే ఇది మొత్తం ఒక ట్రీ లైక్ మోడల్లో ఉంటుంది. అంటే ఒక ట్రీ డయాగ్రామ్ ఉంటుంది తెలుసుగా. ట్రీ డయాగ్రామ్ తోటి మెనీ రిలేషన్స్ తోటి, ఎంటిటీస్ తోటి కనెక్షన్ అయి ఉండి ఒక ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ని స్టోరేజ్ చేసుకోవడానికి కొన్ని మోడల్స్ని వాడి వాటిని మనం డాటాగా మార్చుకొని దాన్ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా 1960 నుంచి 1980 వరకు, ఇంకా 1990 వరకు ఇదే పద్ధతిని కొనసాగించడం జరిగింది. ఇలా చేసే ఆపరేషన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డాటాబేస్ అని అంటారు. ఇంకా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డాటాబేస్కి ఒకదానికి ఇంకోదానికి కనెక్షన్ పెట్టేదాన్ని రిలేషనల్ డాటాబేస్ అని కూడా అనొచ్చు. ఇందులో ముందుగా ఇప్పుడు ఈ ప్రజెంట్ ట్రెండ్లో క్లౌడ్ కంప్యూటింగ్లో చాలా వరకు డాటా అనేది కలెక్ట్ చేస్తూ ఉంటాం. అందులో ఏవైనా మన ఇన్ఫర్మేషన్స్, అడ్మిన్ యొక్క పాస్వర్డ్, అతని యొక్క యూజర్ ఐడి ఇవన్నిటిని లాగిన్ అయ్యి అతను తన యొక్క డాటాబేస్ని క్లౌడ్ డాటాబేస్లో తన సొంతమైన ఇన్ఫర్మేషన్స్ని తాను కావాల్సిన విధంగా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటిలో ఎక్కువగా మనకు వీటి యొక్క మోడల్స్ చూస్తే అవన్నీ గ్రాఫ్ డాటాబేస్ స్టోరేజ్ లాగా ఉంటాయి. దాంట్లో ఎంటిటీస్, రిలేషన్స్ మధ్య ఒక కనెక్షన్ని ఏర్పాటు చేసి ఉండడం జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్క డాటాని మనకు కావాల్సిన విధంగా స్పీడ్గా, మనకు కావాల్సిన విధంగా ఎప్పుడైనా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఏదైనా విషయాలు అంటే ఇప్పుడు బ్యాంక్లో వాళ్ళకు సెట్ ఆఫ్ డాటాబేస్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఆ పర్సన్ వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకున్నాడు, ఏ డేటు, ఏ టైం అనేది వాళ్ళ డాటాబేస్లో ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగిందని ఒకదాన్ని నియమించుకుంటారు. అది ఆన్లైన్ విధంగా టైం ప్రాసెసింగ్ తోటి జరిగేదాన్ని ఓఎల్టీపీలో చెప్పడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇందులో ఫైనాన్షియల్గా, సైంటిఫిక్గా డాటాబేస్ అన్నిటినీ సెవరల్ డజన్ కొద్ది డాటాబేస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డాటాబేస్ని ఇందులో ఈ ఎస్క్యూఎల్లో జరగడం జరుగుతుంది. వీటికి అన్నిటికీ ఎస్క్యూఎల్ఏ ఓపెన్ సోర్స్ డాటాబేస్గా వహిస్తుంది. ఇలా రిలేషనల్ డాటాబేస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డాటాబేస్ అనేవి రెండు విధాలుగా డాటా టైప్స్ని డివైడ్ చేయడం జరిగింది. ఇలా మనకు డాటా వేర్ హౌస్ ఉంటుంది. ఈ డాటా వేర్ హౌస్లో పాస్ట్ కానీ
ఫ్యూచర్ కానీ ప్రజెంట్ని కానీ వాటి యొక్క డాటాని మనకు కావాల్సిన విధంగా ఇప్పుడు ఒక ఆన్లైన్లో ఒక వస్తువును కొన్నాం, ఆ కొన్న వస్తువుకు సంబంధించిన వివరాలన్నింటినీ నీకు మళ్ళీ ఏ టైం కొన్నావు ఎప్పుడు కొన్నావు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే ఈ డాటా వేర్ హౌస్. ఇందులో డాటా మైనింగ్ అనేది కూడా వస్తుంది. ఈ డాటా మైనింగ్లో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద డాటా అని కొంచెం కాన్సెప్ట్ ఉంటుంది. అందులో ఏంటంటే పాస్ట్లో నువ్వు ఏం చేసావో దానికి రిలేటివ్ అని ఐడియాస్ ఫ్యూచర్లో ఎలాంటివో ఉంటాయో దాంట్లో అన్నిటినీ డాటా వేర్ హౌస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకా వీటికి నన్ రిలేషన్ డాటా బేస్ కూడా ఉంటుంది. అంటే కొన్ని ఇప్పుడు ఇవరివరకు ఎస్క్యూఎల్లో స్ట్రక్చర్ తోటి ఉండేటివి ఉంటాయి, అన్స్ట్రక్చర్ తోటి ఉండేటివి కూడా ఉంటాయి. ఈ అన్స్ట్రక్చర్ తోటి ఉండే వాటిని నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటారు. వీటిలో ఎలా విధమైన ర్యాండమ్గా మనం డాటాను మ్యానిపులేట్ చేసుకోవచ్చు, మనం ఏ సంబంధమైన దీన్ని లింకప్ చేయవచ్చు, దీన్ని మార్చుకోవచ్చు. సింపుల్గా దీన్ని NoSQL అంటారు. ఇంకా ఈ డాటా స్టోరేజ్లో ఎప్పటికప్పుడు ఎవరైతే ఆ కంపెనీ మేనేజర్ కానీ ఎవరైనా ఉంటారో దానికి ఆ వెబ్సైట్కి పోషకులుగా వహిస్తూ ఉంటారో వాళ్ళు దానిని మార్చుకోవచ్చు, స్టోరేజ్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు, వాళ్ళకు నచ్చినట్టు ఆ డేటాబేస్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇలా క్లౌడ్ డేటాబేస్లో కూడా ఈ విధంగానే జరుగుతుంది. సో మెయిన్గా మనం ఈ డేటాబేస్లు ఏవైనా కంపెనీలు మెయింటైన్ చేస్తున్నాయని తెలుసుకుంటే దానిలో ముందుగా వచ్చేసి యూట్యూబ్ ఇలాగనే మెయింటైన్ చేస్తుంది, ట్విట్టర్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, యూబర్, ఎయిర్బిఎన్బి, ఇంకా కొన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీస్ కూడా ఇలానే పడతాయి. ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ ఎన్ని విధాలు ఉంటాయంటే MySQL ఉంటుంది, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ SQL ఉంటుంది, సర్వర్ ఉంటుంది, ఫైల్ మేకర్ ప్రో ఉంటుంది, ఒరాకిల్ డేటాబేస్, DBase అని ఇవన్నీ డేటాబేస్ యొక్క సాఫ్ట్వేర్స్. MySQL, మైక్రోసాఫ్ట్ యాక్సెస్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, ఫైల్ మేకర్స్ ప్రో, ఒరాకిల్ డేటాబేస్ ఇవన్నీ డేటాబేస్ యొక్క సాఫ్ట్వేర్స్. ఇంకా మిగతా ఈ MySQL అనేది చాలా పాపులర్ అన్నట్టు డేటాబేస్లో. ఇవన్నీ విధాలుగా ఒక స్టోరేజ్ని కలెక్ట్ చేయడానికి డేటాబేస్ను వాడుతుంటారు. దానికి స్ప్రెడ్షీట్స్ ఉంటాయి. స్ప్రెడ్షీట్స్ అంటే మనకు అర్థం కావడానికి గ్రాఫ్ డయాగ్రామ్ లాగా ఒకదానికి ఒక కనెక్షన్ ఉంటుంది. 2017లో చాలా ఆలస్యంగా తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఆటోనమస్ డేటాబేస్ అనేది 2017లో అనౌన్స్డ్ అవ్వడం జరిగింది. దాంతో టెక్నాలజీలో కొంతవరకు పొటెన్షియల్ పెరిగింది. కంప్యూటింగ్ లాంటి క్లౌడ్ డేటాబేస్ ప్లాట్ఫామ్ని ఆశ్రయించడం జరిగింది. ఒరాకిల్గా క్లౌడ్ డేటాబేస్ ప్లాట్ఫామ్ అనేది ఆటోనమస్ డేటాబేస్గా చేయడం జరిగింది. ఇలా ఎన్నో మార్పులు చెందుతూ ఇప్పుడు ఎంతో డేటాబేస్కి మారు రూపంగా MySQL చెప్పుకోవచ్చు. ఇందులో ఒక వ్యక్తి యొక్క సమాచారాన్ని, వాటి యొక్క రిలేషన్స్ని, వాటి యొక్క డేటు, టైము, ఇయరు, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అన్నిటినీ ఈ డేటాబేస్లో దీని యొక్క రిలేషన్స్, కనెక్షన్స్ ఉండే ప్యాటర్న్లో మనం చూసుకోవచ్చు. ఒక్కొక్క దానికి గ్రాఫికల్గా మనకు స్ట్రక్చర్ స్ప్రెడ్షీట్స్ ఉంటాయి. ఆ స్ప్రెడ్షీట్ తోటి డాటా అనేది క్వరీస్, సబ్మిట్ క్వరీ, క్యాన్సిల్ క్వరీ, యాక్సెస్ క్వరీ, గెట్ డేటాబేస్ స్టేటస్, ఇంకా క్రాష్ కాకుండా చూసుకోవడానికి కొన్ని ఇవన్నిటిని మనకు సర్వర్స్ తోటి నడిపించడం జరుగుతుంది. ఈ సర్వర్స్ని ప్రొవైడ్ చేసే కొంతమంది ఓనర్స్ ఉంటారు. అంతేకాదు ఇప్పుడు మాన్యువల్గా కూడా కొంతమంది డేటాబేస్లో వర్క్ చేయడంలో కొంతమంది ఉంటారు. అందులో ఫైనాన్షియల్ ఆఫీసర్స్ కొందరు, వాళ్ళకు ఈ డేటాబేస్ అనేది చాలా ముఖ్యం. ఆర్థికంగా డబ్బుల విషయంలో కానీ బ్యాంకింగ్లో కానీ వీళ్ళు చాలా వహిస్తుంటారు. వాళ్ళని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ అంటారు. ఇందులో చూసుకుంటే గూగుల్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా రూట్ బ్రోడాట్ అనే ఇంగ్లాండ్కు చెందిన ఆమె ఈ విధంగా డాటాని మనకు అంటే ఫైనాన్షియల్ డాటాని ఆమెంతా ఎప్పటికప్పుడు సెవరల్ క్యాలిక్యులేషన్ తోటి, మ్యాథమెటికల్ లెక్కలతోటి, వాళ్ళ అష్యూరెన్స్, ట్యాక్సెస్, ఇంకా ఫైనాన్షియల్ ప్లానింగ్స్, వాళ్ళ సర్వీస్ యొక్క సేవలు అన్నిటినీ, అకౌంటెంట్స్ లెక్కలన్నీ జాబితాలని ఎడిట్ చేసి దాన్ని బ్యాలెన్స్ షీట్గా చూపించేందుకు
ఫైనాన్స్లో ఎక్కువగా డేటాబేస్ అనేది వాడుతూ ఉంటారు. ఇది ఈ విధంగా డాటా కలెక్షన్ జరుగుతుంది. ఒకవేళ డేటాబేస్ గురించి తెలవాలంటే పర్టికులర్గా డేటాబేస్ గురించి ఎస్క్యూఎల్ గురించి చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని డేటాబేస్ సెక్యూర్గా ఆఫీసర్స్ అని అంటారు, డేటా అనాలసిస్టులు అంటారు. ఈ విధంగా డేటా కలెక్షన్ని సెట్ ఆఫ్ వేలో కలెక్ట్ చేసి వాటిని స్టోరేజ్ చేస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన డేటాబేస్ గురించి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. Thank you friends. One more time visit our